హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ సుధీర్. నేను కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్, ప్రతిమా హాస్పిటల్స్, కాచిగూడ అండ్ కూకట్పల్లి బ్రాంచెస్. ఈరోజు మన కార్డియాక్ సర్జరీలో ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి మీతో షేర్ చేయడానికి వీడియో చేస్తున్నాను. కార్డియాక్ సర్జరీస్ అనగానే ఇందులో రెండు రకాల కార్డియాక్ సర్జరీస్ ఉంటాయి. ఒకటి అడల్ట్ కార్డియాక్ సర్జరీ, అంటే పెద్దవాళ్ళలో చేసే కార్డియాక్ సర్జరీస్, యూజువల్గా బైపాస్ సర్జరీస్, వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్, వెంట్రల్ సర్జరీస్ ఇలా ఉంటాయి. అలాగే కంజనైటల్ కార్డియోథొరాసిక్ సర్జరీస్లో చిన్నపిల్లల్లో వచ్చే హార్ట్లో హోల్స్, వీటికి సంబంధించిన సర్జరీస్ ఉంటాయి. ఈరోజు మనం ఒక చిన్నపిల్లల్లో వచ్చే సర్జరీ ఒకటి మనం చేస్తున్నాము. దాని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తున్నాము. నా పేరు లింగప్రసాద్ అండి. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. మాకు రీసెంట్గా 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. పాప పుట్టింది, 1 year అవుతుంది. సో పాపకి హార్ట్లో హోల్ ఉందని చెప్పారు సిద్దిపేటలో 2-3 హాస్పిటల్స్ తిరిగాము. నిమోనియా అటాక్ అయింది. వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఏం కాదు, నిమోనియా అని చెప్పారు, తగ్గిపోతుందని చెప్పారు. మళ్ళీ వస్తుండే. మా అన్నయ్య వాళ్ళు ఇక్కడనే ఎల్బీనగర్లో ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ చూపిస్తాం రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను. సుధీర్ సార్ని కలిసాము. సార్ కలిసి చూసి పాపకి సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పారు. సో సర్జరీకి వెళ్ళాము మేము. సర్జరీ చేశారు సారు. యూజువల్గా చిన్నపిల్లల్లో హార్ట్లో హోల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రైట్ టు లెఫ్ట్ షంట్, ఇంకోటి లెఫ్ట్ టు రైట్ షంట్ అని. ఈ లెఫ్ట్ టు రైట్ షంట్లో అంటే యూజువల్గా ఏఎస్డి, పిఎస్డి, పీడిఏ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే రైట్ టు లెఫ్ట్ షంట్లో టెట్రాలజీ ఆఫ్ ప్యాలెట్స్, టీఏపీవీసీ ఇలా ఉంటాయి. వీటిని సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అని కూడా అంటుంటాము. అయితే మనం ఇప్పుడు చేసిన సర్జరీ మాత్రం లెఫ్ట్ టు రైట్ షంటింగ్ బేబీ, పీడిఏ కేసు. ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే పాప 8 months బేబీ. ఇది 8 months బేబీ అయినా కూడా షంటింగ్ వల్ల లంగ్స్ అనేవి ఓవర్ఫ్లడ్ అయ్యి రికరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో వచ్చి, అలాగే ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటాం అనమాట. అంటే పెరగాల్సిన వెయిట్ కూడా పెరగకుండా ఉంది. 8 నెలల పాప అయినా కూడా కేవలం 4.2 kg మాత్రమే బరువు. 4.2 kg అనేది ఆ పాప వయసుకి చాలా అండర్ వెయిట్. అండర్ వెయిట్కి కారణం ఏంటి అంటే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ షంటింగ్ జరగటం. యూజువల్గా లెఫ్ట్ సైడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉండటం వల్ల లెఫ్ట్ సైడ్ ఉన్న బ్లడ్ అంతా కూడా ఎక్కువ రైట్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. రైట్ సైడ్ హార్ట్లోంచి ఊపిరితిత్తులోకి వెళ్ళటం వల్ల ఊపిరితిత్తులో నీరు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా నెమ్ము, జ్వరము, నిమోనియా లాంటివి అటాక్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి అటాక్స్ అవటం వల్ల పాప తినే ఆహారంలో ఎక్కువ శాతం రోగనిరోధక శక్తికి దీనికి ఉపయోగపడటం వల్ల పాప వెయిట్ పెరగకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బేబీ మనకి ప్రజెంట్ అయినప్పుడు నిమోనియాతో ప్రజెంట్ అయ్యారు. మనం ఎవాల్యుయేషన్ చేసి పీడిఏ అని నిర్ధారించుకున్నాము. పాప ఎదుగుదల లోపానికి కారణం కూడా పీడిఏ వల్ల ఎదుగుదల అనేది లేదు, బరువు అనేది పెరగట్లేదు అనేది మనం నిర్ధారించుకున్నాము. పేషెంట్ అటెండర్స్ తల్లిదండ్రులను కూర్చోబెట్టి డిసీజ్కి సంబంధించిన ప్రాబ్లం మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ కింద సర్జరీ ఆప్షన్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు సర్జరీకి బిల్లింగ్ అయ్యి రెడీ అయ్యి ఆపరేషన్కి సిద్ధమయ్యారు. ఈ బేబీకి ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చాక మనం ఎలెక్టివ్గా ఆపరేషన్కి తీసుకున్నాము. డాక్టర్ మానస, కార్డియాక్ అనస్థెటిస్ట్, ఈవిడ బేబీని ఎవాల్యుయేట్ చేసుకొని జనరల్ అనస్థీషియా ఇచ్చారు. హలో ఎవ్రీబడి, ఐఎమ్ డాక్టర్ మానస, కన్సల్టెంట్ సిటీ అనస్థీషియా, ప్రతిమా హాస్పిటల్స్, కాచిగూడ అండ్ కూకట్పల్లి. మా డిపార్ట్మెంట్లో లాస్ట్ వీక్లో హైందవి అని ఒక 8 months బేబీని పీడిఏ లైగేషన్ కోసం ఆపరేట్ చేశాము. ద బేబీ ఈజ్ 8 months ఓల్డ్, బట్ షీఈ్ ఓన్లీ 4 kg వెయిట్. సో ఇలాంటి కంజనిటల్ డిఫెక్ట్స్ ఉన్న బేబీస్ విల్ బి ఫెయిల్యూర్ టు థ్రైవ్, అంటే బాడీ వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట. ఇలాంటి కిడ్స్లో అనెస్థీషియా ఇవ్వటం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఛాలెంజింగ్ దాన్ ఎనీ అదర్ కార్డియాక్ పేషెంట్. సో ఈ బేబీని మేము సర్జరీకి తీసుకోవడం జరిగింది. సో ద బేబీ సర్జరీ వెంట్ ఆన్ రియలీ వెల్. రైట్ నో పోస్ట్ ఆపరేటివ్లీ బేబీ ఇప్పుడు షీఈస్ వెరీ గుడ్. ఆ రోజే ఎక్స్ట్యూబేట్ చేసేసి ద బేబీ ఆ రోజే ఫీడ్స్ స్టార్ట్ చేసేసాము బై ద ఈవినింగ్. నౌ షీఈస్ గోయింగ్ టు బి డిశ్చార్జ్ టుడే. సో మాకు ఫేస్ అయిన ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ అయ్యి వీ హ్యావ్ ఆపరేటెడ్ దట్ కేస్. సో రైట్ నో షీఈస్ డూయింగ్ వెల్. So in addition to these kind of cases, we are also doing all the other congenital cases like TOFs and other septal defects also in pediatric patients. We have a very good pediatric ICU backup from the pediatrician and neonatal intensivist here. Congratulate all the team members for doing very well in this case. Thank you. PDA surgeries అనేవి
పక్క వైపు నుంచి లెఫ్ట్ పోస్టో లేటరల్ థొరకాటమీ ఈ ఇన్సిషన్ ద్వారా చేసి ఓపెన్ చేసి లోపల ఏదైతే కనెక్షన్ ఉంటుందో అయోటా అండ్ పల్మనరీ ఆర్టరీస్ మధ్య ఉండే కనెక్షన్ని పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అంటే పీడిఏ అని పిలుస్తూ ఉంటాము. దీన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని లైగేట్ చేసాము. లైగేట్ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ షంటింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆగిపోతుంది. వన్స్ ఈ లెఫ్ట్ టు రైట్ షంటింగ్ ఆగిపోగానే ఈ లంగ్స్ ఫ్లడ్డింగ్ ఇవన్నీ తగ్గిపోతాయి. దానివల్ల పాప ఫ్యూచర్లో వెయిట్ పెరగటం కానీ అన్నీ బాగుంటాయి. సర్జరీ అయిన తర్వాత పేషెంట్ని మనం ఐసీయూకి షిఫ్ట్ చేసుకున్నాం, పీడియాట్రిక్ ఐసీయూకి. పీడియాట్రిక్ ఐసీయూలో మన నియోనేటల్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రణీత్ రెడ్డి గారి సహాయంతో పోస్ట్ ఆప్ మెయింటైన్ అది చేసాము. This is Dr. Praneeth from Prathima Hospital, Kachiguda branch, pediatrician and neonatal intensive. Today, let us discuss about PDA. We have done a recent case of PDA. An 8-month-old child came to our hospital with complaints of recurrent respiratory tract infection. Out of 8 months, the child had around 4 episodes of pneumonia. Out of 2 episodes, the baby was admitted in an ICU on oxygen support. When they came to us, the baby weight was just 4 kgs. The baby is failure to thrive child as well. So we have done an echo for that child and found that the child is having PDA, that is patent ductus arteriosus. Patent ductus arteriosus is nothing but a connection between 2 major vessels in the heart, that is aorta and pulmonary artery. So the actual problem with PDA is it is normal when the baby is in mother's womb. It is abnormal if it doesn't closes after the baby comes out. So PDA is nothing but when there is a connection between 2 major vessels, that is pulmonary artery which carries the deoxygenated, that is bad blood, whereas aorta which carries good blood. So the blood from the aorta goes into the pulmonary artery, where when the blood from aorta goes into the pulmonary artery, there will be a load on the lungs. So the lungs in these babies usually are always wet and the pressures are also on the higher side. That is a cause for this recurrent respiratory infections. So the simple thing is, once the baby is born, the baby usually PDA occurs in babies who required oxygen support post delivery. And usually the PDA closes in babies who have a good cry once they are born. It is a natural process. If the PDA doesn't close immediately after birth, there are some medical management, like you give paracetamol, ibuprofen, and so on, to make sure that the PDA closes. All this can be done after doing an echocardiography. So once you do an echo, 2D echo, you will find out whether the PDA is there or not. The size also matters in PDA. So we categorize PDA into 3 forms: mild, moderate and severe. So moderate and severe usually causes the respiratory issues and all. Mild, we usually don't tend to operate on them till later age. So the symptoms progresses in mild and severe form, whereas in mild form there might not be any symptoms as well. So some cases they stay without any symptoms other than that recurrent respiratory infections. The growth, everything will be on the normal side. So what we have done is, along with our CT surgeon Dr. Sudhir, we have just operated the baby. We have just disconnected the connection between the pulmonary artery and aorta, that is the PDA ligation we call it. So once PDA is done, the baby was extubated on table, brought to an ICU, pediatric intensive care unit. Baby was in the hospital only for 2 days and discharged. So baby is doing healthy. Thank you. Thanks to all my CTVS team, cardiac anesthetist Dr. Mansa and neonatal intensivist Dr. Praneeth Reddy garu, and all the cardiac team for the support. ఇక్కడ సార్ బాగానే చూశాడు, సర్జరీ చేశారు, ఇప్పుడు బాగానే ఉంది పాప, ఇప్పుడు తగ్గిపోయింది, పాప బాగానే ఉంది ఇప్పుడు. మన ప్రతిమా హాస్పిటల్స్లో ఈ విధమైన సర్జరీస్ చేయడానికి బోత్ తెలంగాణ అండ్ ఏపీ ఆరోగ్యశ్రీ, అలాగే క్రెడిట్స్ లైక్ సింగరేణి, ఇన్సూరెన్సెస్ అన్నీ ఎంపానల్మెంట్ అయితే ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.